ఈ రోజు మనం మాట్లాడుకునే జబ్బుకి సైలెంట్ కిల్లర్ అని నిక్నేమ్ ఉంది. ఎందుకు అలా అంటారు? ఓపీడీలో నా దగ్గరికి ఈ జబ్బుతో బాధపడుతూ ఒక పేషెంట్ ఫాలో అప్ కి వచ్చారు. నాకు ఈ జబ్బు యొక్క లక్షణాలు ఏమీ లేవు కదా సార్, నేను ఎందుకు మందులు వేసుకోవాలి అని నన్ను అడిగారు. అయితే ఈ జబ్బు యొక్క తీవ్రత పెరిగినప్పుడే దీని లక్షణాలు యూజువల్ గా బయటపడతాయి. ఆ లక్షణాలు తలనొప్పి రావడం, గుండెపోటు రావడం, కళ్ళు మసక రావడం, గుండె దడ రావడం, ముక్కులోంచి రక్తం కారడం అలాంటివి తెలుస్తాయని చెప్పాను. ఇంతకీ ఈ జబ్బేంటో మీకు అర్థమైందా? దీన్నే మనం హైపర్ టెన్షన్ లేదంటే రక్తపోటు. ఇనీషియల్ స్టేజెస్ లో పెద్ద లక్షణాలు ఉండవు కాబట్టి రెగ్యులర్ చెకప్స్ చేయించుకొని ఎర్లీగా మనకి ఇది ఉందా లేదా అని తెలుసుకోవాలి. లేదంటే రక్తపోటు పెరిగినప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ లో బ్రెయిన్ స్ట్రోక్, పెరాలిసిస్, హార్ట్ స్ట్రోక్, కిడ్నీ డ్యామేజ్, కళ్ళు కనిపించకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా తరచుగా కనిపిస్తాయి. ఇంతకీ లో బీపీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసా?